హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ భవిష్యన్క ఇన్ఫినిటీ. ఇవాళ వచ్చేసి మహాశివరాత్రి. శివరాత్రి అనగానే మేల్కోవడము ఉపవాసమే కదండి. మీలో ఎంతమంది అయితే చేశారో ఒక కామెంట్ అయితే చేయండి. మేమైతే ఏం చేయలేదన్నమాట. పిల్లలైతే ఒక 1 వీక్ నుంచి మేముంటాం అనేసి జస్ట్ ఆ రోజు మాత్రము ఉండలేకపోయారనమాట. ఇది వచ్చేసి ఫంక్షన్ హాల్ అండి. ఇక్కడ వచ్చేసి శివునికి అభిషేకం అయితే జరుగుతుంది. చాలామంది జనాలు అయితే వచ్చారు. చిన్న పిల్లలే 1 మంత్ బేబీస్ కూడా పిలుచుకొని వచ్చేసారనమాట. మేము క్యూ లైన్లో అయితే ఉన్నాము. ఫస్ట్ వినాయకుడిని అయితే పెట్టారు ఇక్కడ. అక్కడ ముక్కొనేసి తర్వాత మళ్ళీ క్యూ లైన్లోకి అయితే వెళ్ళాము. ఇక్కడైతే శివుడు చూడండి ఎంత అందంగా ఉన్నాడో కదా, అసలు చాలా బ్యూటిఫుల్గా ఉందండి డెకరేషన్ కూడా అనమాట. ఇక ఇక్కడ వచ్చేసి కాశీ జలం వచ్చేసి ఒక గ్లాస్లో ఇస్తారు. అవి మనము అభిషేకాలకు మన చేతుల మీదుగా చేయొచ్చు అనమాట. కానీ ఇక్కడ చాలామంది గొడవ అయితే చేసేసారు. ఎందుకంటే తోసులాట, చాలామంది జనాలు వస్తూనే ఉన్నారు. అందుకనేసి కొంచెం లేట్ అయితే అయ్యిందనమాట. ఇక్కడ లోపలైతే శివుడు, పార్వతి, వినాయకుడు కలశాలు అయితే పెట్టారనమాట. ఇక్కడ డెకరేషన్ కూడా చాలా అందంగా అయితే చేశారు. కార్యక్రమం అయితే ప్రతి ఇయర్ జరుగుతుంది. చాలా బాగా జరుగుతుంది. ఇలానే జరుగుతుంది. నేనైతే ముందు ఇయర్ అయితే మిస్ అయిపోయాను. ఈ ఇయర్ అయితే వెళ్ళాను. ఇక్కడ చూడండి ఎంత బాగున్నాయి కదా అసలు. అభిషేకం దగ్గర అయితే కొంచెం తోసలాట అయిందని చెప్పాను కదా, అందుకు అటు ఇటు వెళ్ళిపోయాము మేము. కొంచెం ముందుగా వెళ్ళిపోయారు పిల్లలు. అందుకనేసి బయటికి ముందుగానే వచ్చేసారు వీళ్ళు. ముక్కునేసి ఇక్కడైతే అక్కడ అందరూ ఉపవాసంతో వస్తారు కదండి శివుడికి. అందుకనేసి అక్కడ ప్రసాదాలు కూడా పెట్టారు. స్వీటు, ఉప్మా అయితే పెట్టారు. ఇంతకుముందు ఫ్రూట్స్ అయితే పెడతా ఉండ్రి. ఇక బయట ఇంకో వినాయకుడైతే ఉన్నాడు. అక్కడ ముక్కుంటా ఉందనమాట. ఇక వాళ్ళ అన్నని పిలిచేసి రా అన్నయ్య ఇక్కడ ఉంది అని పిలుచుకొని వచ్చి ముక్కొని ఇక్కడే పక్కన ఒక పైప్ లైన్ అయితే పెట్టారు. అభిషేకం అయితే జరుగుతున్నట్టు. ఈ పైప్ లైన్లో నుంచి ముందు అభిషేకంకి మనము గ్లాస్లో నుంచి అభిషేకం చేసామన్నాం కదా, అక్కడికి అంటే అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి పైప్ లైన్ అయితే పెట్టారు. చాలా అందంగా అయితే ఉందండి. ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంది. ఇంకొకటి ఏమంటే ఇలా చేయడం షాన్వికకి చాలా నచ్చింది. ఒక 3 టైమ్స్ అంటే ఇక్కడ ఖాళీగా ఉన్నారు, అక్కడైతే చాలామంది ఉన్నారు. ఇక్కడ చాలామంది ఫొటోస్, వీడియోస్ అయితే తీసుకున్నారు. ఎందుకంటే ఇక్కడ అంత జనాలు అయితే లేరనమాట. ఇక్కడ డ్యాన్స్ ప్రోగ్రాంలు అన్నీ జరుగుతాయండి. మేల్కొనే వాళ్ళకైతే చాలా బాగుంటుంది. ఇక్కడ మేల్కొనేసి ఇక్కడే ఉండి టెంపుల్ చూసుకొనేసి ఎంతసేపు అయినా మేల్కొనేసి అయితే వెళ్ళొచ్చండి. ఓకే అండి, ఈ కార్యక్రమం అయితే చాలా మంచిగా జరిగింది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, కామెంట్. ఓకే అండి, బాయ్ అందరికీ.